పిల్లలు బడికి పోకుంటే అవ్వాయిలు ఏం చేస్తారు? చాక్లెట్లు, బిస్కెట్లు, పండ్లు పొలాలు కొనిస్తారు. అయినా పోకుంటే చిన్న సైకిల్ కొనిస్తా అని బతిమలాడతారు. సైకిల్ కొన్నా పోకుంటే కొత్త బట్టలు కొనిస్తా, వచ్చే వారం అమ్మమ్మ ఇంటికి పోదాం, మళ్ళొచ్చే వారం జూ పార్క్ తీసుకుపోతా అని చిన్నగా ఉబ్బిచ్చి బల్లెదోలొస్తారు. పిల్లలు అలవాటు అయ్యేదాకా ఇబ్బంది పడతారు కదా. కానీ గిడొక తండ్రి ఏం చేసిండంటే, కొడుకు బడికి పోతలేడని కోపం పెంచుకొని బస్తలు కట్టి చెర్ల పడేసి దొక్కిండు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లా ఓ బుద్ధిగల తండ్రి ఇగో తమ్మున్నే చెర్లేసి దొక్కింది. పేరు మనోజట. బడికి పోనని గోల చేస్తుంటే మరి ఎంత తాగిండో ఏమో గాని తండ్రి బస్తాలేసి నీళ్ళల్లో ముంచి దొక్కిందట. మరి ఎట్లా బతికొచ్చిండు అంటారా? ఇగో ఈ తాత అసలు విషయం చెప్తాడు ఈనుండ్రి. దగ్గరకు వాడు ఎక్కిపోతున్నాడు, లేచి కాలుతో దొక్కిండు, ఎక్కిపోతున్నాడు. నేను చూస్తే ఒడ్డు దాటి నేను బడిపోతా అంటాడు. మంచి పని చేసినవే తాత, నీ కడుపు సల్లగుండా. ఇన్నారుల్లా ఆటలో తీసుకొచ్చి తమ్ముని చెర్లేసి తొక్కుడు తొక్కి ఈ తాతకు మాత్రం కుక్క అని చెప్పిందట. కానీ పిల్లగాడు బడికి పోతా నేర్చిన సప్పుడు వినబడేసరికి ఆ మోతే వారి ఉరుకుతే ఈ తాత ఒడ్డుకు గుంజేసి బతికిచ్చిండు. తండ్రి కోసం పోలీసులు దేవులాడుతురట గాని చూసినారులా బడికి పోకుంటే ఏదో ముచ్చట చెప్ప వంపాలి గాని ఏకంగా సంపాలని చూసిండు. అదృష్టం మంచిగుండి అప్పుడే ఈ తాత గొర్రెలు కట్టుకుని ఆడికెళ్ళి పోతున్నాడు కాబట్టి తమ్ముడు బతికిండు గాని లేకుంటే ఆగం కథే ఉండేది. ఇక ఈ ముచ్చట ఇటుంచితే హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రైవేట్ కాలేజ్ లో చూడుండ్రి జూనియర్లను సీనియర్స్ ఎట్లా రౌండప్ చేసి కొట్టిర్రో. ఇక వీళ్ళను ఏమనాలో చెప్పుర్రి. మంచిగా చదువుకోండ్రా అయ్యలు అని తల్లిదండ్రులు ఫీజులు కట్టి పంపితే వీళ్ళేమో ఈ కథ కాలేజీకి పోయి పేరెంట్స్ ధర్నా చేస్తే పోలీసులు వచ్చిర్రు. సీనియర్లకు వార్నింగ్ ఇచ్చిరట గాని ఈ పోరలకు ఇప్పుడు అర్థం కాదు చదువు విలువ.